దొరబాబుని చూడనివ్వండి ప్లీజ్ అత్తయ్య గారు ప్లీజ్. అత్తయ్య ఏంటి ఆలోచనలో పడింది? కొంపదీసి మనసు కరిగి సరే అంటుందా? నా ప్రయత్నం నేను చేసి జ్యోతిని ఇంటి నుంచి పంపించేస్తాను, అదే కరెక్ట్. ప్లీజ్ అత్తయ్య గారు దొరబాబుని చూడనివ్వండి. నిజంగానే వెళ్ళిపోతాను అత్తయ్య గారు. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి మేడం? ఏయ్ పైకిలే. మీరు దొరబాబుని చూడనిస్తాను అంటేనే మీ కాళ్ళు వదులుతాను. ముందు పైకిలే. సరే చూసి వెంటనే వెళ్ళిపో. మళ్ళీ వచ్చావంటే మాత్రం బాగుండదు. సరే అత్తయ్య గారు. ఓకేనా? వద్దు మేడం, తేడా జరిగితే పేషెంట్ ప్రాణాలు పోతాయి. నేను జైలుకి వెళ్తాను మేడం. ఏం తేడా రాదు. నీకు కావలసినంత మనీ ఇస్తాను. సరే మేడం. ఆ జ్యోతి శాశ్వతంగా ఇక్కడి నుంచి రాజు జీవితం నుంచి వెళ్ళిపోతానని చెప్పిందంటక్క. నాకు తెలిసి మళ్ళీ ఇక రాదు. ఎంతైనా నీ తెలివితేటలో అమోఘమక్క. మామూలు స్కెచ్ వేయలేదు నువ్వు. ఒక్క దెబ్బకి రాజీవ్కి జ్యోతి మీద కోపం వచ్చింది. జ్యోతి దూరం అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, యాక్సిడెంట్ కేస్. అటు వెళ్ళండి. పద సరదా. చెయ్యాల్సిందంతా చేసి ఫోన్ చూసుకుంటున్నావా? బాగున్నావా శారదా? నిన్ను కాలర్ పట్టుకున్నావేంటి? వదులు. నాకు కోపం వస్తే పేక్ కూడా పట్టుకుంటాను. అంత తప్పు నేనేం చేశాను? నా బిడ్డ ఏం చేసిందిరా? తన జోలికి ఎందుకు వెళ్తున్నారు? జ్యోతి ఏం చేసిందని పగ పెంచుకున్నారు. మీకు నా మీద కదా కోపం. నన్ను చంపేయండి, నా బిడ్డని వదిలేయండి. ఏం మాట్లాడుతున్నావు శారదా? జ్యోతి నీ బిడ్డ ఏంటి? అయినా నీ బిడ్డ ఎక్కడుందో నేను జీకే అడ్రస్ ఇచ్చాం కదా, మళ్ళీ ఏంటి? ఏయ్, ఇప్పుడు అదంతా కాదు. జ్యోతి ఇప్పుడు నా కన్న బిడ్డ కన్నా ఎక్కువ. నా సొంత బిడ్డకి ఏమైనా పర్వాలేదు గాని జ్యోతికేమైనా అయితే మాత్రం నేను సహించను. జ్యోతినేమైనా చేస్తే జ్యోతినేమైనా చేస్తే అంటున్నావు? జ్యోతిని ఏం చేశాం మేము? అనవసరంగా గొడవ చేయకు. మీ అక్క నాటకం నాకు తెలియదు అనుకుంటున్నావా? మీ అక్క నిన్ను సపోర్ట్ చేస్తుందని నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆధారాలు లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. నాకు జ్యోతి ఎవరో కూడా తెలీదు. అనవసరంగా వచ్చి గొడవ చేస్తే సెక్యూరిటీతో బయటికి గెంటిస్తా. పో ఇక్కడి నుంచి. శారదా, వీడి సంగతి తర్వాత చూద్దాం. ముందు రాజీవ్ ఎలా ఉన్నాడో చూద్దాం, పద. రా శారదా. దొరబాబు, నీ నుంచి దూరం అయ్యే ఈ క్షణం నీ దగ్గర నా మనసు విప్పుతున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని నీ స్వచ్ఛమైన మనసుతో ఎప్పుడైతే నాతో చెప్పావో ఆ క్షణం నుంచి నువ్వు నాలో సగమయ్యావు, నా ప్రాణమయ్యావు. కానీ పరిస్థితుల వల్ల నేను బయటపడలేదంతే. ఇవాళ నా వల్ల
నీ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందంటే ఇంక నేను నీతో ఎలా ఉండగలను? దొరబాబు, దొరబాబు, జ్యోతి గారు, అవసరమైతే నా ప్రాణం కూడా మీ ముందు దిగదుడిపే అంటాను. నేను ఎంతగానో మిమ్మల్ని ప్రేమించాను. మీకోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. నా కోపం మీ మీద కాదు. మా అమ్మ బాధ చూడలేక ఆ నమ్మకాన్ని నమ్మక తప్పట్లేదు. దొరబాబు, మీరు నా మీద చూపించిన ప్రేమ ఈ జన్మకి మర్చిపోను. నేను చనిపోయేదాకా నా గుండెల్లో అలాగే ఉంచుకుంటాను. ఈ క్షణం నుంచి మీరు నా గురించి ఆలోచించటం మానేయండి దొరబాబు. నన్ను పూర్తిగా మర్చిపోండి. మీరు బాగుండటం కంటే నాకు మాత్రం ఏం కావాలి? కాకపోతే నేను మిమ్మల్ని వేడుకునేది ఒక్కటే. నిజం అనేది ఈ రోజు కాకపోతే రేపైనా బయటకొస్తుంది. శాస్త్రం ప్రకారం తాళి తీయాలన్న నమ్మకం నిజమే అయితే అప్పటికి నేను మీకు దూరంగా ఉంటాను. మీరు క్షేమంగా ఉంటారు. ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ అది కనుక కుట్ర అని బయటపడితే మాత్రం మళ్ళీ మీరు నా కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నన్ను కలవాల్సిన పని లేదు. మీ మీద నాకున్న ప్రేమ అర్థం చేసుకోండి చాలు. నేను వెళ్ళిపోతున్నాను దొరబాబు. నేనుంటేనే కదా మీకిన్ని కష్టాలు. నేనుంటేనే కదా మీకు ప్రాణహాని. అందుకే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను దొరబాబు. దొరబాబు, దొరబాబు, ఏమింది దొరబాబు? డాక్టర్, దొరబాబు, 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 డాక్టర్, దొరబాబు, డాక్టర్. రాజీవ్, 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 ఏమైంది రాజీవ్? వస్తే పిశాచి, రాజీవ్ని చూడొద్దు, కలవద్దు అంటే ఎందుకు వచ్చావే? ఇప్పుడు చూడు, నీ వల్లే ప్రాణాల మీదకి ప్రమాదం వచ్చింది. రాజీవ్, డాక్టర్, డాక్టర్, డాక్టర్. రాజీవ్, చూడొద్దు చూడొద్దు అన్నాను. నా మాట విన్నావా? వెంట పడి బ్రతివులాడి లోపలికి వచ్చావు. నిజం పడింది. వీడి ప్రాణం కొట్టుకుంటుంది. ఇప్పటికైనా బయటికి వెళ్ళు. కాళ్ళు పట్టుకుంటాను జ్యోతి. రాజీవ్కి ప్రాణ భిక్ష పెట్టి వెళ్ళిపో.